జగన్ గారు నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎంత వేదన పడ్డా అందరూ 3 నెలలు పడుకోవడం డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయామండి. ఈ జాబ్ వస్తే మా లైఫ్ సెటిల్ అవుతుంది ఎంతగానో ఆశపడ్డాను, కానీ నాకు చాలా మోసం చేశారు. నా ప్లేస్ లో పెట్టిన ఎగ్జామ్ కూడా రాలేదు సార్. ఎంత అన్యాయం చేశారంటే మళ్ళీ ఛానల్స్ లో చెప్తున్నారు అంత పారదర్శకంగా చేశారండి. మీకు నిజంగా నిజాయితీ ఉంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. నా ప్లేస్ లో పెట్టిన అమ్మాయి ఎగ్జామ్ రాయకండి, ఎలా క్వాలిఫై అయిందో చెప్పండి. ఆల్రెడీ పాత టీచర్స్ కి ఓల్డ్ టీచర్స్ కి టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్తున్నారు కదా, మరి ఈ అమ్మాయికి ఎలా ఇచ్చారు మీరు జాబ్? టెట్ రాసిందా, పిఎస్సి క్వాలిఫై అయ్యిందో మాకు తెలియదు. మా కన్నీరు కాదా, మా అవసరం మీకు తగలదా? ఎంత వేదన పడుతుందో మీకు తెలుసా? నరకం అనుభవిస్తున్నామండి. సమస్యల నుంచి చావలేక బతకడానికి ఏడుస్తున్నానండి. కన్నీరు ముందేగా ఏడుస్తున్నా జాబ్ లేక. మేము కష్టపడి చదివామండి, ఊరికే చదవలేదు. మేము రోజుకి 20 గంటలు ధైర్యం చదివి జాబ్ క్వాలిఫై అయ్యి కూడా నా ప్లేస్ లో రావాల్సిన జాబ్ ని ఒక అమ్మాయికి ఇచ్చారండి. ఆ అమ్మాయి స్పోర్ట్స్ అమ్మాయి, ఎగ్జామ్ కూడా రాయలేదండి. ఇది న్యాయమా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచించండి. జగన్ గారు ప్లీజ్ నా పక్షాన్ని ఇప్పుడు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ నాకు ఈ సభాముఖంగా నాకు మీరు న్యాయం చేస్తారని కోరుతూ సెలవు తీసుకున్నాను. ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీ వేయండి, నిజాన్ని తేల్చమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పట్టింది. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనేందుకు డిఎస్సిలో అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులంతా కూడా వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు డిఎస్సి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించినప్పటికీ ర్యాంక్ వచ్చినప్పటికీ ఉద్యోగం రానటువంటి 2 అభ్యర్థులు అందుబాటులో ఉన్నారు. వారికి ఎలా అన్యాయం జరిగిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మా, మీరు పేరేంటి, మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాశారు, ఏ సబ్జెక్ట్ రాశారు, మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మీకు ఉద్యోగం ఎందుకు రాలేదు, ఏ విధంగా అన్యాయం? నా పేరు నాగవేణి అండి, నేను గాజువాక్ అండి. నా స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండి. 2024 అండ్ డిఎస్సి రాశానండి. నాకు ఓవరాల్ అయితే మొత్తం డిస్ట్రిక్ట్లో అయితే 146 ర్యాంక్ వచ్చింది. నాది బీసీఏలో నాది 8th ర్యాంక్ అండి. మా వైజాగ్లో 91 పోస్టుల్లో 36 ఓపెన్లో ఇచ్చారండి. అందులో 7th ర్యాంక్ 10th ర్యాంక్ బీసీఏ మా కేటగిరీ అండి. వాళ్ళిద్దరు ఓపెన్లో పెట్టకుండా 7th ర్యాంక్ అబ్బాయిని తీసుకొచ్చి కేటగిరీ బీసీఏ కేటగిరీలో ఇచ్చారు. 10th ర్యాంక్ అమ్మాయిని ఓపెన్లో ఇచ్చారు. సో 8 మందిలో ఇద్దరు తీసేస్తే 6 ఉన్నారు. సో 6 పోస్టులు మిగిలాయి. ఈ 6 పోస్టులు 6th ప్లేస్లో నేను ఉన్నానండి. నాకు రావాల్సిన పోస్టు ఒక స్పోర్ట్స్ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారండి. ఆ అమ్మాయి ఎగ్జామ్ కూడా రాయలేదండి. 4139 మంది సోషల్ ఎగ్జామ్ రాస్తే అందులో అమ్మాయి పేరు లేదండి. ఇప్పుడు సీనియర్ టీచర్స్కే టెట్ రాయమని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఈ అమ్మాయి టెట్ క్వాలిఫై అవ్వకుండా డిఎస్సి క్వాలిఫై, టెట్ క్వాలిఫై అయిందా లేదు, డిఎస్సికి ఎగ్జామ్ రాయకుండా తనకి పోస్ట్ ఎలా ఇచ్చారనేది నాకు ఎగ్జామ్ రాయకుండా పోస్ట్ ఎలా ఇస్తారమ్మా? ఎగ్జామే కదా మెయిన్. రాయలేదండి, తను డిఎస్సి ఎగ్జామే రాయలేదండి. అమ్మాయి లేదు, 4132 అమ్మాయి పేరు లేదండి. 0 స్కోర్తో నా ప్లేస్ అమ్మాయిని ఫిల్ చేశారండి. నాకు ఇది అన్యాయం జరిగింది. నాకు రావాల్సిన పోస్ట్ వేరే అమ్మాయి. నేను కష్టపడి చదివాను, రోజు 20 గంటలు కూర్చొని చదివానండి. నాకున్న సమయంలో నేను 20 గంటలు కూర్చొని చదివాను. నేను హెల్త్ ప్రాబ్లం, ఫైనాన్స్ ఎంత బాధ, చాలా పేదరికం అయినా కూడా చదివామండి. ఈసారి 2018 ఇదే చేశారండి. 24,000 పోస్టులు వస్తాయని చెప్పేసి రిలీజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి అలా తిప్పి మొత్తమే 6,000 పోస్టులతో వాళ్ళు సరిపెట్టారండి. అప్పుడు కూడా వైజాగ్ ఒకే ఒక పోస్ట్ ఉంటే ఒకరికి వచ్చింది. అప్పుడు నేను 4th ప్లేస్లో ఉన్నానండి. అప్పుడు కూడా నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇదే 6th ప్లేస్లో నేను నాకు రావాల్సిన జాబ్ని ఎగ్జామ్ లేకుండా ఒక స్పోర్ట్స్ అమ్మాయిని పెట్టారు. మీరు నిజంగా పారదర్శకంగా తీస్తే సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు భయపడుతున్నారు? నాకు ఇది అన్యాయం కాదు. ఎగ్జామ్ లేకుండా మీరు అమ్మాయికి ఎలా జాబ్ ఇచ్చారు? ఇదే నా ప్రశ్న. నాకు న్యాయం జరగాలి, ఇదే నేను కోరుకుంటున్నానండి. కష్టపడి చదువుంటారు, రేయింబావులు ర్యాంక్ వచ్చింది, ఉద్యోగం వస్తుందని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. సడన్గా ఇలా జరిగిన తర్వాత మీ కష్టం, మీరు పిల్లలు ఉంటారు, చదవడానికే ఇబ్బంది ఉంటుంది. అలాంటి పరిస్థితులు తలుచుకుంటే ఏమని? ఇప్పుడు నాకు 46 ఇయర్స్ అండి. ఇది నా లాస్ట్ ఛాన్స్ సార్. ఎంత కష్టపడి చదివే 2 ఆడపిల్లలతో ఇంట్లో పని చేసుకుని ప్రైవేట్గా వర్క్ చేసి ఉన్న సమయాన్ని చదివి అంతా 20 గంటల నుంచి చదివానండి. కష్టపడితే కానీ 8th ర్యాంక్ వచ్చానంటే అది ఈజీ కాదు కదా సార్. ఓవరాల్గా 146 ర్యాంక్ వచ్చింది. నేను అది చాలా అంటే ఒక్క నెల అయితే వాళ్ళు పర్సనల్గా వాళ్ళు మెసేజ్లు పెట్టడం. ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్లో డిస్ప్లే చేస్తారు, ఎవరైనా సెలక్షన్ లిస్ట్ ఎంతమంది ఎవరు మెరిట్ లిస్ట్, అది ఏమీ లేదండి. పర్సనల్గా పంపించారు. ప్రతిరోజు అర్ధరాత్రి రిలీజ్ చేస్తారు. ప్రతిరోజు నేను చూడమేనండి. అలా నెల రోజులు ఇద్దరు లేకుండా ఏడ్చుకున్న రోజులు మాకు ఉన్నాయండి. నేను కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ ఆర్జేడీ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాను. కలెక్టర్ ఆఫీస్లో కూడా వచ్చి మాట్లాడామండి. మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు కానీ మాకు ఏ న్యాయం జరగలేదండి. నేను ఇప్పటికో సంవత్సరం నుంచి వేదన అంటే మేము ఏడుస్తున్న ప్రతిరోజు ఏడవలేని రోజు లేదు. నాకు రావాల్సిన అంత అన్యాయంగా వేరే వాళ్ళని పెట్టడం, వాళ్ళు జాబులు వచ్చిన ఓకే 16,000 మంది మోసం చేయకపోవచ్చు, కొంత అన్యాయం అయితే జరిగిందండి. ఇప్పుడు నా విషయంలో ఎగ్జామ్ లేకుండా ఎలా ఇచ్చారు? అదే నా ప్రశ్న. నేను కష్టపడ్డాను, నాకు జాబ్ వస్తే నా కుటుంబం బాగుపడుతుంది. 2 ఆడపిల్లలు ఉన్నారండి.
చెప్పండి. వాళ్ళు నేను ఎలా వాళ్ళ పెళ్ళిడికి వచ్చాయి, వాళ్ళు నేను ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళు ఎలా చదివించాలి చెప్పండి. నాకు న్యాయం కావాలి. నేను పడుతున్న వేదన వాళ్ళకన్నా నాది కన్నీరే, నాది బాధే. ఎంత బాధ, సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నానండి. లాయర్లకు వెళ్ళి కేసు వేద్దామంటే ఆర్థికంగా నేను వెయ్యలేని స్థితిలో ఉన్నాను. వాళ్ళు ₹1,00,000 అడిగితే నేను ఇచ్చే స్థితిలో లేనండి. అలా లేక ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చిందని నేను వచ్చానండి. ఈరోజు అంత ఉదయం నుంచి ఇక్కడే ఉన్నానండి. నాకు దయచేసి న్యాయం జరగండి. చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ నాకు న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఏ సబ్జెక్ట్ మీది, మీకు ఏ ర్యాంక్ వచ్చింది, మీకు ఏ విధంగా అన్యాయం జరిగిందండి? నా పేరు అజయ్ కుమార్ సార్. నేను వైజాగ్ డిస్టిక్ స్కూల్ అసిస్టెంట్ ఎస్సీ సోషల్ రాశాను సార్. ఓవరాల్గా నా ర్యాంక్ 117 సార్, 117 ర్యాంకు. ఎస్సీ గ్రేడ్ 3లో నా ర్యాంకు 7 సార్. 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టులో చివరి పోస్ట్ నాదే సార్, లాస్ట్ పోస్టు. అయితే 6 పోస్టులు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు సార్. 7 పోస్టు మటుకు రిజర్వేషన్లు ఇవ్వలేదు సార్. ఎందుకంటే ఎవరైతే 36 ఓపెన్ పోస్టులో ఓపెన్ కేటగిరీలో 36 ఉన్నాయి సార్. 36 ఓపెన్ కేటగిరీలు ఇవ్వాలి సార్. కానీ 36 ఓపెన్ కేటగిరీలు ఇవ్వకంటే 25వ ర్యాంక్ని తీసుకొచ్చి రిజర్వేషన్లో కూర్చోబెట్టారు సార్. దానివల్ల నేను పోస్ట్ లాస్ అయ్యాను సార్. జీవో నెంబర్ 77 హారిజంటల్ రిజర్వేషన్ సరిగ్గా అమలు పడతలేదు సార్. 25th ర్యాంకుని తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీలో ఎవరైతే మా ఎస్సీ గ్రేడ్ 3 25th ర్యాంకు, ఆ 25th ర్యాంక్ తీసుకొచ్చి రిజర్వేషన్లో కూర్చోబెట్టారు. మళ్ళీ 42, 43 ర్యాంక్ని బీసీడీ ర్యాంక్ కేటగిరీని మళ్ళీ రిజర్వేషన్లో కూర్చోబెట్టి ఓపెన్లో ఇచ్చారు సార్. 36తో ఓపెన్ కట్ ఆఫ్ క్లోజ్ సార్. కానీ 42, 43 ర్యాంక్ని మళ్ళీ ఓపెన్ కేటగిరీని ఇచ్చారు. నా ర్యాంకుని తీసుకొచ్చి రిజర్వేషన్లో కూర్చోబెట్టారు. నేను దానివల్ల పోస్ట్ లాస్ అయ్యాను సార్. నేను ఇప్పుడు వరకు ఏ డిఎస్సి చూసినా సరే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి సార్. ఎస్సీ ఎంతని, ఎస్టీ ఎంతని, బీసీ ఎంతని కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి సార్. కట్ ఆఫ్ మార్క్స్ కూడా పెట్టలేదు సార్. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎవరైతే చివరిగా లాస్ట్ పొజిషన్లో ఉన్నారో ప్రతి ఒక్కరు లాస్ అయ్యారు సార్ దీనివల్ల. అజయ్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఉంటారు కదా, చదువుంటారు కదా. మీ కుటుంబం, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నీకు ఆర్థికంగా చదువుకోవడానికి సహాయం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక్కసారిగా చేతికొచ్చిన ఉద్యోగం కాలదన్నట్టుగా జరిగింది, ఏమనిపిస్తుంది? సార్ మా నాన్నగారు ఆటో డ్రైవర్ సార్. 7 సంవత్సరాల నుంచి నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఎంతో ప్రిపేర్ అయితే కానీ ఆ ర్యాంక్ తెచ్చుకోలేకపోయాను సార్. నాకు చాలా బాధగా ఉన్నా సార్. మా నాన్నకి ఇప్పుడు వరకు నేను ఏదో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ సంపాదించి మా నాన్న కాలు రగరేసుకుందా తిరుగుదామని చూసాను సార్. కానీ లాస్ట్కి గాలి తీస్తారు సార్. నాకు ఇలాగా ఎంతో కష్టపడితే కానీ ఆ ర్యాంక్ రాలేదు సార్. పగలు రాత్రి కష్టపడకంటే 7 సంవత్సరాలు కష్టపడ్డాను సార్. నా బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను సార్. అంటే కాంపిటేటివ్ ఫీలింగ్లో ఎవరైతే కాంపిటేటివ్లో ఫీలింగ్లో ఉంటారో ఆ ఇటుపక్క వెళ్ళా సరే జాబ్ చేయలేరు. అలాగని చెప్పేసి కాంపిటేటివ్ ఫీల్డ్ వదలలేరు. ఈ జాబ్ వచ్చింది ఎంతో ఆనందంలో మా నాన్నకి చెప్పాను సార్. ఎంతో ఆనందంలో ఒక జాబ్ వచ్చిందని ఆనందపడ్డారు సార్. తీరమ్మో చూస్తే కాల్ లెటర్ రాలేదు సార్. ఎందువల్ల రాలేదని చూస్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే సార్ని అడిగితే మీరు హారిజంటల్ రిజర్వేషన్ వల్ల మీ పోస్ట్ కోల్పోయారు. నెక్స్ట్ లోకేష్ కుమార్ గారు హెల్ప్లైన్ నెంబర్ పెట్టారు సార్. హెల్ప్లైన్ నెంబర్ ఫోన్ చేసినా సరే ఇదే సేమ్ రీజన్ సార్. హారిజంటల్ రిజర్వేషన్ వల్ల మీరు పోస్ట్ కోల్పోయారు. జీవో నెంబర్ 77 వల్ల అది సరిగ్గా అమలు పడతలేదు సార్. దానివల్ల పోస్ట్ లాస్ అయ్యాను సార్. ఇది మొత్తం మీద డిఎస్సి అభ్యర్థులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. చేతికి వచ్చినటువంటి ఉద్యోగం ప్రభుత్వ వైఫల్యం కారణంగా చేజారిందని చెప్పి వారంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి ఉద్యోగం చేతికొచ్చిందన్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం తమను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి.